కలిసి పడదాం.
మా విజ్ఞాపన, మా అభిలాష, ఆకాంక్ష ముందు పెట్టాము. మనిషి బ్రతికేది రొట్టె వల్ల కాదు, కానీ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్లని మరొక మారు ఒప్పుకుంటున్నాం. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగని ఒప్పుకుంటూ ఆ వాక్యం చేత మా జీవితాలను వెలుగుమయం చేయమని ప్రాధేయపడుతున్నాడు. కోపించుచునే నీ వాస్తవత మాపై చూపించండి. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచండి. నూతన అభిషేకం, నూతన ఆత్మ, నూతన సమర్పణతో క్రీస్తు యేసునందు మేము కూడా ఒక నూతన సృష్టిగా మారి మునుపటి దురాశ వలన చెడిపోయిన మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవడానికి కృప దయచేయండి. పాత తిత్తుల్లో క్రొత్త రాక్షసం నింపుకొట్టవద్దు. పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయనివ్వద్దు. సమూలాగ్రంగా మా జీవితాల్లో ఒక మార్పు, పరివర్తన దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నూతన ఆత్మతో ప్రభా, నూతన అభిషేకముతో దినదినము మేము క్రీస్తు యేసునందు నూతనపరచబడుతూ పక్షిరాజు యవ్వనం వలె మా యవ్వనము నిత్యం నూతనపరచబడుతూ నీలో బలం పొంది ముందుకు సాగే అవకాశం దయచేయమని, మా ప్రతి బలహీనతలు మీరు బలముగా మార్చి బలహీన సమయాల్లో నీ బలమును ప్రసాదింపచేసి మా జీవితాన్ని ప్రభువా చిగురించిన అంజురం వలె చిగురింపచేయమని ప్రార్థన చేస్తూ నీ తొలకరి వాన, నీ కడవరి వాన మందరిపై కుమ్మరించి కురిపించి ఆత్మతో ఆయత్తపరిచి ఆత్మీయ సంఘముగా మమ్మల్ని తీర్చిదిద్దామని యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సంతోషం. మరలా తిరిగి విస్తృతమైన మన పరిచర్యలు, పని పాటలను దాటించుకుంటూ మరలా తిరిగి ఉదయకాల వేళలో దేవుని యొక్క సన్నిధానంలో ఇట్లా దేవుణ్ణి ఆరాధించుకొని దేవుణ్ణి కనపరుచుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినందులకై మరొక్క మారు దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యం వద్దకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల వేళలో ఒక వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. కొన్ని రోజులుగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ 2025 సంవత్సరం ఇట్స్ ఎ ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇదొక ధన్యకరమైన సంవత్సరం. మన జీవితాలకి నమ్మగలిగితే ఇది మీ జీవితాలకి ఒక ఆశీర్వాదపు సంవత్సరం. గత సంవత్సరాల్లో మీరు పడ్డ కష్టాలు, మీరు కాచిన కన్నీళ్ళు, మీరు పడ్డ బాధలన్నీ కూడా దేవుడి సంవత్సరం తొలగించబోతున్నాడు. మీ అంగలార్పులన్నీ దేవుడి సంవత్సరం నాట్యంగా మార్చబోతున్నాడు. గత వారం ఓ సందేశాన్ని విన్నాం. ధన్యకరమైన జీవితం, హౌ టు హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్. ఓ ధన్యకరమైన జీవితం ఎలాగ జీవించగలమో అన్న సంగతిని గత వారంలో మనం మొదటి ఆదివారం ధ్యానం చేస్తాం. దీనికి మాయలు మంత్రాలు ఏమి లేవు.
దీనికి అడ్డదారి దొడ్డిదారి అంటూ ఏమి లేదు. దీనికి జిమ్మిక్కులు ఏమి లేవు, మ్యాజిక్లు ఏమి లేవు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాబొట్టి ప్రసంగికులు బయలుదేరి ఇలా చేయండి, అలా చేయండి, లేక ఎంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని బేరాలకు దిగుతున్న పరిచర్యలకు మనం చూస్తున్నాం. దీంట్లో లాంటి బేరసారాలు ఏమి లేవు. వెరీ సింపుల్, చాలా సులువైన మాట చెప్పాను. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు. సింపుల్. నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో ఎంత ఎక్కువగా, ఎంత అత్యధికంగా దేవుని సన్నిధికి నీ వ్యక్తిగత పని పాటల కన్నా, నీ ఉద్యోగం వ్యాపారం కన్నా, నీ చదువు కన్నా, నీ భవిష్యత్తు కన్నా, ఈ లోకంలో నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే వాటన్నిటికంట నీ జీవితంలో నెంబర్ 1 టాప్ మోస్ట్ ప్రప్రథమమైన ప్రాధాన్యతగా దేవుని సన్నిధికి పిలుస్తావో, నీ జీవితంలో పాస్టర్ ఉద్యోగం చేయొద్దా, చెయ్యండి, వద్దని నేను చెప్తాను. పాస్టర్ వ్యాపారం చేసుకోవద్దా, చేసుకోండి, వద్దని చెప్తాను. పాస్టర్ చదువుకోవద్దా, చదువుకోండి, వద్దని నేను చెప్తాను. పాస్టర్ గారు మరి చుట్టాలు బంధువులు మానేసుకోమా, వెళ్ళండి, వద్దని నేను చెప్తాను. కానీ నీ చుట్టాలు, నీ బంధువులు, నీ చదువులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం అన్నిటికంట దేవుని స్థానానికి ప్రప్రథమైన స్థానం ఇచ్చి చూడు. ఈ సంవత్సరం నీ జీవితం ధన్యకరం ఉంటుంది. యెరూషలేమా, నిన్ను ప్రేమించిన వారు వర్ధిల్లుతారు. సో గివ్ ప్రయారిటీ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి ప్రప్రథమైన, ప్రాథమికమైన, ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వండి. మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. వచనంలో ఇదే కాలంలో మరొక అద్భుతమైన సందేశాన్ని, ప్రసంగ పాఠాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ద బ్లెస్డ్ హోమ్, ధన్యకరమైన గృహం. ధన్యకరమైన గృహం, ద బ్లెస్డ్ హోమ్. రైట్, ధన్యకరమైన గృహం. జానీ అనే అబ్బాయికి, నాన్న కూర్చోవాలి, జానీ అనే అబ్బాయికి చాలా కాలం నుంచి ఒక చిన్నిపాటి తమ్ముడు పుట్టాడు. మన క్రైస్తవ అలవాటు, ఆనవాయితీ ఏమిటంటే పిల్లలు పుట్టగాన వారిని చర్చికి తీసుకొచ్చి పాస్టర్ గారితో ప్రతిష్ట ప్రార్థన చేయిస్తుంటాం. సో ఈ చిన్ని బాబుని ఆ రోజు తల్లిదండ్రులు కూడా చర్చికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి మాస్టర్ గారి చేత ప్రతిష్ట ప్రార్థన చేయించారు. అయితే చర్చ అంతా అయిపోయాక ఫ్యామిలీ రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడు హుషారుగా, ఎప్పుడు కలివిడిగా ఉండే ఈ జానీ ఎందుకో చాలా ముభావంగా ఉన్నాడు. మనసు అదలా ఉంది. బయట ప్రపంచం చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. అదలా కూర్చున్నాడు. అమ్మానికి అర్థం కాలేదు ఏమైందని. 1-2 సార్లు అడిగారు, ఏమైందన్న, ఏం తింటావా, ఏమైనా కావాలా, బొమ్మలు కావాలా, ఏం కావాలని అడుగుతున్నా వాడు ఏం జవాబు చెప్పకుండా అలాగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇంకా బాగా ప్రెషర్ చేసిన తర్వాత ఏమైంది చెప్పురా, నీకేం కావాలి చెప్పురా అని నాన్న బాగా ఒత్తిడి చేస్తే అప్పుడు జానీ నోరెత్తి ఓ మాట చెప్పాడు. ఏనా డాడీ, తమ్ముడిని ప్రతిష్ట ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఓ ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా ఈ బిడ్డలిద్దరూ క్రైస్తవ వాతావరణం ఉన్న కుటుంబంలో క్రైస్తవ నియమాలతో ఎదగాలి ప్రభు అని ప్రార్థన చేశారు, గుర్తుందా అన్నాడు. ఏం ప్రార్థన పాస్టర్ గారు? క్రైస్తవ వాతావరణం ఉన్న కుటుంబంలో క్రైస్తవ నియమాలతో, విలువలతో ఈ బిడ్డలు పెంచబడాలి ప్రభు అని ప్రార్థన చేశారు పాస్టర్ అంటే, అవును చేశారు. అయితే ఏంటి అడిగాడు నాన్న. అది కాదు నాన్న, నిన్ను మమ్మీని వదిలిపెట్టి ఎలాగుండాలో ఆలోచిస్తున్నాం అన్నాడు. మీకేమర్థమైంది? ఏమర్థం లేదా? మీకేమర్థమైంది? ఆ ఇంటిలో ఏమీ లేదు, క్రైస్తవ వాతావరణం
లేదు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇది నిజం కాదు. చాలా గృహాల్లో పేరు క్రైస్తవ గృహాలు, స్టార్లు ఉన్నాయి, క్రిస్మస్ స్టార్లు కట్టారు, లైటింగ్ పెట్టారు, మెర్రీ క్రిస్మస్ అని బోర్డు పెట్టారు, కేక్ కోసుకున్నారు, అన్నీ జరిగాయి. నా ప్రశ్న, నీ ఇంటి మీద స్టార్ ఉంది, నీ ఇంట్లో క్రీస్తున్నాడా? నీ ఇంటిలో క్రైస్తవ వాతావరణం ఉందా? ఈరోజు చాలా క్రైస్తవ గృహాలు క్రీస్తు లేని గృహాలుగా ఉన్నాయి. ఇది సత్యం. 128 కుటుంబాల పాస్టర్ గారిని ప్రభు స్తోత్రం చెప్పండి. విషయం బట్టి అంతేనా? 128 కుటుంబాలు అరిసి ఎలాగుంటే చెప్పండి. వెరీ గుడ్. నిన్నగాక మొన్న కూర్చొని 128 కుటుంబాల పేర్లెత్తి ప్రార్థన చేశాం. ఈ 128 కుటుంబాలపై ప్రభు కృపను ప్రకటిస్తూ ప్రార్థన చేశాం. ఈ 2025 సంవత్సరంలో ఈ 128 కుటుంబాలపై ప్రభు ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన చేశాం. గమనించండి, ఈ 128 ఇళ్ళను నేను తిరుగుతుంటాను. ఒకవేళ ఈ నెల రాకపోవచ్చు ఇంకో మాకని నేను చెప్పాను. మన ఉపవాస ప్రార్థనలో నేను బుధవారం పేపర్ సబ్మిట్ చేయాలి నా చదువులో, నా డాక్టరల్ స్టడీస్లో. అందుకని నేను అందులో బిజీగా ఉన్నాను. బుధవారం అది సబ్మిట్ చేస్తే ఫ్రీ అవుతాను. అప్పుడు నేను ఖచ్చితంగా ఇంటికి వస్తాను. ప్రభు స్తోత్రం చెప్పండి. వెబ్సైట్ రావడం వెనకాల సరైన కూర్చున్నారు. సరే, నూట 8 ఇళ్ళు తిరుగుతుంటాను. కొన్ని నెలల సంగతి చెప్తాను. ఎందుకో మాకండి, పాత్ర మాకండి. ఆ ఇంట్లో ఎక్కడ నాకు క్రైస్తవ వాతావరణం కనబడదు. క్రీస్తు ఆ ఇంట్లో ఉన్నాడన్న ఫీలింగ్ కూడా నాకు అసలు రాదు పాస్టర్ గారుగా. ఈరోజు మీ గృహాలు తీర్చబడాలి. కొన్ని ఇళ్ళకి వెళ్తే వల్లకాడు, కొన్ని ఇళ్ళకి వెళ్తే నరక కోపం. కొంతమందికి అయితే ఇంట్లోకి వెళ్ళిన బయట ఉంటేనే హ్యాపీగా ఉందేమో అనిపిస్తుంది. హోమ్ స్వీట్ హోమ్ అని బోర్డు పెడతాం కానీ దేర్ ఇస్ నో స్వీట్నెస్ ఇన్ ద హోమ్. గమనించండి, ఆ ఇంట్లో ఉండాల్సిన ఆనందం, ఆశ్చర్యం కనబడదు. ఇల్లు ఒక వల్లకాడు, ఇల్లు ఒక నరక కోపం. మురుగుతున్న ముసలోళ్ళు, రోగంతో ఉన్న పెద్దోళ్ళు, ఆర్థికమైన సమస్యలు, అనారోగ్యపు పరిస్థితులు, భార్య భర్తకు, భర్త భార్యకు పొసగని అసమాధానం, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి పడని పరిస్థితులు, ఒక ఇంట్లో ఉంటూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని ముభావంగా బతికే దినాలు, పరిస్థితులు లేవా వీళ్ళల్లోన? ఈ సిచ్యువేషన్స్. పేరుకి ఇల్లు కానీ ఇల్లు ఎక్కడ ఉంది? అక్కడ తెలుగులో ఒకే పదం వాడతారు, ఇల్లు అని. ఇల్లు అనే గృహం అన్న ఒకటే, బట్ ఇంగ్లీష్లో 2 పదాలు వాడతారు. హౌస్, హోమ్. అండ్ హౌస్ ఇస్ డిఫరెంట్ దెన్ హోమ్. హౌస్ అంటే బిల్డింగ్, హోమ్ అంటే ఫ్యామిలీ. హౌస్ ఉంది, హోమ్ ఎక్కడ ఉంది? లంకం తిల్లి కట్టు, ఒంటి పిల్ల దాకా సేవిస్తున్నావు, ఇంట్లో సంతోషం ఎక్కడ ఉంది? ఏదో ఒక అనారోగ్యం. నేను ఏ ఇంటికి అడుగు పెట్టినా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ప్రాబ్లం. పాస్టర్ ప్రార్థించేది ఇంట్లోకి ఉంది. పాస్టర్ ప్రార్థించేది మా ఆయన లాగా తిరుగుతున్నాడు. పాస్టర్ ప్రార్థించేది మా పిల్లలకి లాగా అనారోగ్యంగా ఉంది. పాస్టర్ ప్రార్థించేది మా అత్తగారికి లాగా ఒంట్లో బాగాలేదు. పాస్టర్ ప్రార్థించేది మా ఆవిడకి లాగా అనారోగ్యం వచ్చింది. పాస్టర్ ప్రార్థించేది మాకు సంతానం లేదు. పాస్టర్ ప్రార్థించేది కొన్ని రోజులుగా పనులు లేక ఇబ్బంది పడిపోతున్నాం, పనులు ఆపేశారు, ఇబ్బంది పడిపోతున్నాం. పాస్టర్ ప్రార్థించేది ఇల్లు జరగట్లేదు. పాస్టర్ ప్రార్థించే ఇల్లు కారిపోతుంది, ఇక్కడ దిక్కు లేదు. పాస్టర్ ప్రార్థించిన అద్దె కట్టలేకపోతున్నాం, అలాగే సొంత ఇల్లు లేకుండా అయిపోతుంది. పాస్టర్ ప్రార్థించే ఇంట్లో అశాంతి, అసమాధానంగా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా ఇవే కథలుగా, ఏ ఇంటికి వెళ్ళినా ఇవే పరిస్థితులుగా, ఏ ఇంట్లో చూసినా ఇదే రభస కదా, ఏ ఇంటికి వెళ్ళినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది కదా. అది సంవత్సరం
దేవజనుడిగా నమ్మండి, నా ప్రార్థన అంతా ఒకటి, మీ ఇల్లులు, మీ ఇంట్లో ఉన్న అశాంతి, అనారోగ్యం, అసమాధానం, ఆ విమర్తలు, ఆ మనస్పర్ధలు, ఆ కోపతాపాలు, ఆ ముభావాలు అవన్నీ కూడా పోవాలి. మీ చిన్న ఇల్లు పరలోకాన్ని తలపించేదిగా ఉండాలి. మీ చిన్న ఇల్లు చిన్ని పట్టి పరలోకంలో ఉండాలి. దేవుని సన్నిధితో నింపబడి దేదీప్యమానంగా వెలుగుతూ దేవుడి చేత దీవించబడ్డ గృహముగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తి గలవాడు ఈలాగు, ఎలాగూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టపడి వేస్తావు. సంపాదించింది 1000 కావచ్చు, 100 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఇప్పుడు చెప్తుంటానే సరదాకి, కుంచెలమ్మ కూడబడితే మంచలమ్మ మాయం చేసిందని. అర్థమైందా? కుంచెలమ్మ కూడబడితే కుంచెలమ్మ అంటే బియ్యం వ్యాపారస్తురాలు. ఆమె కుంచెలతో బియ్యం ఆమె సంపాదిస్తుంటే, మంచలమ్మ అంటే పర్మనెంట్ పేషెంట్. ఆవిడ 300 రోజులు కూడా గమనించండి, నెలకి ప్రతి ఇంట్లో ఉందే కదా ఈరోజు, నెలకి బియ్యం వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, ఉప్పు వేసుకుంటాం, బజార్ వేసుకుంటాం, పనిలో పని నెలసప్పుడు మాత్రం కూడా బీపీ, షుగర్కి, థైరాయిడ్కి, ఇంకా వాతం, ఇంకా ఎన్నో ఉన్నాయి. కృప. మరి అన్నం, పప్పు అంటే బియ్యము, పప్పుతో పాటు ఇవి కూడా ఇలా సరిపడా, అవి కూడా మన డైలీ నీడ్ అయిపోయింది. ఏవి? టాబ్లెట్లు. అండ్ చాలా కుటుంబాలు, చాలా జీవితాల్లో సత్యం నమ్మండి, చాలా జీవితాలకి వాళ్ళు తినే ఆహారం కన్నా మింగే మాత్రలు ఎక్కువ. రైట్ అన్నా? వాళ్ళు తినే ఆహారం కన్నా వాళ్ళు వేసుకునే టాబ్లెట్లు ఎక్కువ. తప్పు వేసుకోకపోతే మరో గంట పడిపోతారు, వేసుకోకపోతే ఫెయింట్ అయిపోతారు, బీపీ డౌన్ అయిపోవడం, సో డౌన్ అయ్యడం, ఏదో అవుతుంటుంది, ఏదో జరుగుతుంటుంది. పర్మనెంట్ పేషెంట్. మొత్తం ఈ సంపద అంతా కూడా హాస్పిటల్కి, మందులకి, టెస్టులకి, డాక్టర్లకి గమనించండి, వాళ్ళకే పోసెస్ వస్తుంది. ఎంతో మాకు డాక్టర్లను క్షమించండి, నెప్పుడు చెప్తుంటాను, మన జబ్బులే వాళ్ళకి డబ్బులు. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటే పాస్టర్ గారికి పడదు. ఎందుకంటే పాస్టర్ గారు అందరూ ఆరోగ్యం ప్రార్థన చేస్తాడు, డాక్టర్ గారు అనారోగ్యం రావాలని ప్రార్థన. ఎందుకంటే మన జబ్బులే ఆయనకి డబ్బులు. తక్కువ లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చదివాడు, అదంతా మన దగ్గరే రాబట్టాలి. కానీ బైబిల్ చెప్తుంది అలా కాదు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు, ఎలాగంట నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాలు అనుభవిస్తావు, నీవు తినడము నీకు మేలుకడును, నీ లోకిట. భక్తులు ఈ మాట చెప్పగల గట్టిగా తరగతి తీశారు మా పుష్పం గారు. భక్తులు మిమ్మల్ని అడిగి చెప్పగలరా, సార్ మా లోకిట మా భార్య ఫలించు ద్రాక్షలు ఉందని? బైబిల్ చెప్తుంది, కంటకరాలు వెన్మిటికి ముళ్ళు అంటాడు. పక్కలో ముళ్ళు ఎప్పుడు గుర్తుతా ఉంటుంది. దేవుడు నిన్ను మీ ఆయన పక్కన తీసింది ఆయన పక్కలో పొడవని కాదు, ఆయనకు సాటి అయినా. ఇక్కడ మాట నేను చెప్తుంటాను, స్త్రీల అమ్మలను క్షమించండి, మిమ్మల్ని దేవుడు తయారు చేసింది నీ భర్తకు సాటి అయినా, పోటీ అయినా కాదు. ఈ మధ్య భార్యలు పోటీకి వస్తున్నారు. నువ్వెంత? నువ్వు బీటెక్ అయితే నేను బీటెక్కే, నేను టెక్కే, నేను తక్కువ కాదు. నువ్వు ఎంబీఏ అయితే నేను ఎంబీఏ, నువ్వు పిహెచ్డి నేను పిహెచ్డిఏ. నువ్వు ఎంతైనా సరే ఆయనకు పోటీ కాదు, ఆయనకు సాటి. సో సాగిపోగా మార్చకండి, సాటి అయినా. ఉందా నీ భార్య రకంగా? నీకు భార్యను బట్టి బాధపడే భర్తలు లేరు ఈరోజు. ఇలాగంటున్నా ఇంకో మాకండి, ఇప్పుడు ఇంత విస్తృతంగా ఈరోజు భార్యల మీద ఇన్ని జోకులు ఎందుకు వచ్చాయి? నిజం, మీకు బయట ఎన్ని జోకులు, ఎన్ని కామెంట్లు వస్తాయి జోకులు భార్యల మీద, మీ మీద. అంటే మేము ఏమన్నా కదా, ఎందుకు వచ్చాయి? మనకు కాకపోవచ్చు, బట్ చాలా ఇళ్లలో ఇదే వాతావరణం కనిపిస్తూ ఉంది. చాలా ఇళ్లలో ఈ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బయట సెక్యులర్ వరల్డ్లో ఉన్న ఎందుకు మరి అమ్మాయి బీటెక్ వంట చేయదట, గమనించండి. ఈరోజు నీ ఇంట్లో భార్య స్థానంలో భార్య ఉంటుందా?
ఎప్పుడు చెప్పండి, మా ప్రిన్సిపల్ గారు ఉదయ్ కుమార్ గారు, నేను ఎప్పుడు అంటే ఆంటీ మేడం తెలుగు ఆవిడ, హైదరాబాదు మల్కాజ్గిరి గౌతమ్ నగర్ వాళ్ళది తెలుగు ఆవిడ ఆంటీ. సో కాబట్టి నేను తెలుగు వాడిని, మాకు మంచి స్నేహం, ఆమె తెలుగు, నీ తినాలి నా తినాలి గాను ఇంకా మంచి ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళం. అత్మానం వెళ్ళిపోయిన ప్రిన్సిపల్ గారు ఇంటికి వెళ్ళి ఇల్లు ఆఫీస్ వెళ్ళిపోతుంటుంది, ఎప్పుడున్నా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సార్ వంటగది ఉండేవాడు, మేడం ఆయన చైర్మన్ కూర్చునేది. ప్రిన్సిపల్ గారి చైర్మన్ మేడం కూర్చునేది, మేడం ఉండే వంటగదిలో సార్ ఉండి ఏమంటారు ఆ కూర తిప్పుతూ ఉండి గడి తిప్పుతుండే, తెలియదు గడి తిప్పుతూ ఉండేవాడు. అందరూ నన్ను అనేవారు ఏరా మీ తెలుగు వాళ్ళందరూ ఎలా ఉంటాడు అడిగేవారు. ఏం చెప్పాలి నాకు అర్థమేది కాదు, ఎందుకంటే నేను పుట్టిన నార్త్లోన ఇప్పుడు కూడా ఆడదాలాగా ఉంటుంది, మన తెలుగు వాళ్ళలాగా తెగించరు. ఈ తెగులు మన తెలుగు ఆడలో పెట్టుకుంది అనుకో మాకండి. ఇంటి పని అంతా నేనే చెయ్యాలా, ఏ పని తెమ్మంటావా, పర్లేదు మీకు ఇంకొంచెం తీసుకొస్తే అది మమ్మల్ని ఇంటి పని వంట పని నేనే చెయ్యాలా, పోనీ ఇంకొంచెం తీసుకొస్తాం మీకు ఓకేనా, ఇంకొంచెం పని వాళ్ళు మాట్లాడి నీ పని నువ్వు చెయ్యాలి, ఇల్లాలుగా నీ బాధ్యత అది, నీ భర్తకు బట్టలకు వండి పెట్టడం నీ బాధ్యత చెయ్యి. ఆ విషయంలో పోటీ పడమాక. యెహోవా దేవత గలవాడు ఈలాగు ఎలాగంట, నీ లోకటి నీ భార్య, అద్భుతం మాట, నీ పళ్ళ చుట్టూ నీ పిల్ల రకంగా. ఒకడేం తాగుపోతుంది, ఒకడేం తిరిగిపోతుంది, ఒకడేం ప్యాకెట్ రాయడం, ఒకడేం గంజాయి కూరు, ఒకడేం జోలాయిగాడు, ఒకడేం దేశదిమ్మరి, ఒకడేం శ్రీలోలుడు. ఏ ఇంట్లండి పిల్లలు తండ్రి పళ్ళ చుట్టూ ఒలివ మొక్కలు ఎదుగుతున్నారు. చెప్పండి ఒక మాట నాకు, మీరు నిజంగానే మీ గుండెపై చేసి చెప్పుకోండి, నాకు చెప్పొద్దు, మీ గుండెపై చేసుకొని మీకు చెప్పుకోండి. ఏ ఇంట్లో తండ్రి పళ్ళ చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలు ఉంటూ ఎదుగుతున్నారు? పిల్లల బట్టి ఏడ్చే తల్లులు లేరు అక్కడ? పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అన్నవారు లేరు ఎక్కడ? ఇదా గృహం అంటే? యెహోవా భక్తి గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి గృహం అలా ఉంటుందండి. ఈరోజు ఒకసారి ప్రశ్నించుకోండి, మీ గృహాలు అలాగ ఉన్నాయా? అలా లేకపోతే ఈరోజు నాతో పాటు ఏం బాధపడవద్దు, ఫీల్ అవ్వద్దు, కోపం తెచ్చుకోవద్దు, నాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో మా గృహాలు అలాగ ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారి గృహం ఎలా ఉండాలో మా గృహం అలాగ ఉండాలి. మా చేతుల కష్టము మేము అనుభవించాలి. మా లోకిట మా భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండాలి. మా భోజన పళ్ళ చుట్టూ మా పిల్లలు ఒలివ మొక్కల్లా ఉండాలి. నేను మా పిల్లల్ని మేము చూడగలిగేంత ఆయుష్ మేము పొందుకోవాలి. ఇశ్రాయేలు మీద ఉన్న సమాధానం మా ఇళ్లలో ఉండాలి. మా సరిహద్దులో సమాధానం కలగాలి. మా గుమ్మంలో గడియలు బలపరచబడాలి. మా మధ్య మా పిల్లలు ఆస్వాదించబడాలి. ఆ బ్లెస్డ్ హోమ్, దీవించబడిన గృహం, ధన్యమైన గృహం, ఇలాంటి గృహం కానీ గృహం ఉండాలి. ఎలా ఉంటుంది సార్ అంటే, బైబిల్లో గృహాన్ని మేము ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఇల్లు ఉంది, గమనించండి. ఇంటిని మేము ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ ఇల్లు ఒక చిన్నపాటి గ్రామం, అది పెద్ద సిటీ ఏం కాదు, టౌన్షిప్ ఏం కాదు, ఆ స్మాల్ విలేజ్, ఒక చిన్నపాటి గ్రామం. ఆ గ్రామం పేరు బేతనియా. మీకు ఎవరికైనా గుర్తొచ్చిందా? ఆ గ్రామం పేరు బేతనియా. బేతనియా అంటే ద హౌస్ ఆఫ్ డేట్స్, అంటే ఖర్జూరపుల గృహం, ఖర్జూరాల గృహం, ద హౌస్ ఆఫ్ డేట్స్. బేతనియా అంటే, బేత్ అంటే ఇల్లు, గమనించండి, ఖర్జూరముల ఇల్లు. అండ్ బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు ఖర్జూరములే ఊగేస్తాడు. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు ఖర్జూరంలో మూవేస్తారు. ప్రతి ఇల్లు
దేవుని కృప వల్ల ఈ 2025 సంవత్సరంలో దేవజనుడికి నిలబడి ప్రార్థన చేస్తున్నాను. ఈ 2025 సంవత్సరంలో ఇక్కడ ఉన్న 128 ఇల్లు కూడా బేతన్య ఇల్లుగా ఉండాలి, ఖర్జూరాల గృహంగా ఉండాలి. మీ ఇంటిలో మీ ముసలు నువ్వు వేయాలి, మీ యవ్వనుల దర్శనం చూడాలి, మృతుల కళ్ళ కనాలి, నీ భార్య ఫలిత సాక్షులుగా ఉండాలి, నీ పిల్లలు ఒలివ మొక్కలు ఎదగాలి, దేవుల్లో వర్ధిల్లిన కుటుంబముగా మీ గృహం ఉండాలి. బేతనియ కొత్త నిబంధనలో ముఖ్యంగా ప్రభు యొక్క సువార్త పరిచర్యలో ఓ శ్రేష్టమైన గొప్ప గృహం బేతనియ. యేసు ప్రభు వారు తరచుగా దర్శించిన ప్రాంతం అండ్ చెప్పుకోదగ్గ ఎన్నో అద్భుతాలు చేసిన గృహం. యెరూషలేము దగ్గరలో ఒలీవ కొండ దిగువ భాగాన, ఒలీవ కొండకు తూర్పు వైపుగా ఆ దిగువ భాగాన ఉండే ఓ చిన్నపాటి, గమనించండి ఏజెన్సీ ఎందుకంటే కొండ ప్రాంతంలో ప్రాంతం, అది ఒక చిన్నపాటి గ్రామం. యోహాను 11వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు, యోహాను 11:18 అంటాడు, బేతనియ యెరూషలేమునకు సమీపండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం అంటాడు. అంటే యెరూషలేము నుంచి బేతనియ యోహాను 11:18 ప్రకారంగా యెరూషలేము నుంచి బేతనియ జస్ట్ కోసెడు దూరం. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబుల్, ఇలాంటిది 15 ఫర్లాంగ్స్. 15 ఫర్లాంగ్స్. ఒక ఫర్లాంగ్ అంటే ఎంత? ఒక ఫర్లాంగ్ అంటే ఎంత? సరే, 15 ఫర్లాంగ్స్ అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్, అంటే 3 కిలోమీటర్లు. అర్థంగా మీకు? 15 ఫర్లాంగ్స్ అంటే 3 కిలోమీటర్లు. కోసెడు దూరం అంటే 3 కిలోమీటర్లు. యెరూషలేముకి బేతనియ ఎంత దగ్గర అంటే ఒక మాటలో 3 కిలోమీటర్లు అంటే నాకు చూడండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను తప్పు కాకపోతే, నా క్యాల్కులేషన్ తప్పు కాకపోతే 3 కిలోమీటర్లు అంటే లక్ష్మీపురం నుంచి నాయుడుతోట. ఏమ రైట్? అయ్యా రైట్ అయినా కరెక్ట్ అయినా చెప్పింది ఉంటుందా? 3 కిలోమీటర్లు లక్ష్మీ నాయుడుతోట 3 కిలోమీటర్లు. ఇంకా అదే లక్ష్మీపురం నుంచి రాకుండా 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్ ఉంటుంది. అట్లా ఇంకో కేఎం నాయుడుతోట. గమనించండి, యెరూషలేము నుంచి బేతనియ జస్ట్ 3 కిలోమీటర్ల దూరం. అంతేకాదు, మీరు గమనిస్తే యేసు ప్రభు యొక్క పరిచర్యలో బేతనియ చాలా సెంట్రల్ ప్లేస్, కేంద్ర స్థానం పొందుకుంది. యేసు ప్రభు గమనించండి, బేతనియ కుటుంబం ఉంది, ఒక ఇల్లు ఉంది. ఎవరి ఇల్లు అది? గట్టిగా, వెరీ గుడ్. ఇంకొక ఇల్లు కూడా ఉంది. ఎవరి ఇల్లు అది? అది ప్రాబ్లం. ఒక ఫ్యామిలీ మనం పట్టుకున్నాం, రెండో ఫ్యామిలీ వేసాం. ఇంకొక కుటుంబం కూడా ఉంది, ఇంకొక ఇల్లు కూడా ఉంది. మరియా మార్త ఇల్లు కాకుండా బేతనియాలో మరొక ఇల్లు ఉంది. అక్కడ వచ్చింది ఐడియా? అమ్మ ఇంకొకటే కదమ్మా, మరియా మార్త లాజరు ఇంకొకటే కదండి. నిజండి, మరియా మార్త లాజరు కాకుండా, అంటే వాళ్ళ ఇల్లు కాకుండా బేతనియాలో మరొక ఇల్లు ఉంది. ఎవరు చెప్తున్నారు? కుష్ఠరోగైన సీమోను ఇల్లు. ఆ ఇంట్లోనే మరియా యేసు ప్రభుని అత్తరుతో అభిషేకించింది. మళ్ళా చెప్తున్నాను, అపార్ట్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మేరీ, మార్తా అండ్ లాజరస్, మరియా, మార్తా, లాజరు. అమ్మా కూర్చోండి. కాస్త పెద్ద పిల్లలు కాస్త కంట్రోల్ పెట్టుకోవచ్చు కదా. మరియా, మార్తా, లాజరుల ఇల్లు కాకుండా కుష్టు రోగి అయిన సీమోను ఇల్లు కూడా ఉంది అక్కడ. అండ్ ఆ ఇంట్లోనే యేసు ప్రభుని మరియా అత్తరుతో అభిషేకించింది. ఆయన సిలువ వేయబడక యెరూషలేముకి ఫర్లాంగ్ దూరంగా ఉన్న కారణం చేత యేసు ప్రభు ఎప్పుడు యెరూషలేముకి వెళ్ళినా బైబిల్ చెప్తుంది, ఆయన తరచుగా మరియా, మార్తా, లాజర్ల ఇంట్లో ఉండేవాడు. ఒక సిలువకు ముందు అభిషేకించబడిన సమయంలో మాత్రమే ఆయన కుష్ఠరోగి అయిన సీమోనికి ఇంట్లో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మిగతా సమయంలో మాక్సిమం మీరు చూడండి, ఎప్పుడు చూసినా
యేసు ఎప్పుడు విషయంకి వెళ్ళినా ఆయన ఈ మరియా మార్త లాజరు అనబడిన వారి ఇంట్లో ఉండేవాడు. అండ్ ఇక్కడే ఆయన ఈ మన చదువుకున్న వాక్య భాగంలో మార్తతో మాట్లాడు, మార్తను విస్తారణ పనులు పెట్టుకున్నామని. ఇక్కడే మరియా ఆయన పాదం వద్ద కూర్చొని బోధ వింది. ఇందాక తల్లి ప్రార్థన చేసిన ఉత్తమమైన దాన్ని కోరుకుంది. ఇక్కడే ఈ బేతనియాలోని ఇంట్లోని యేసు ప్రభువు లాజర్ని బ్రతికించాడు. నేనే పునరుత్థానం, జీవమును, సత్యాన్ని ఆయన చాటుకున్నాడు. మునుపు యేసు ప్రభు వారు ఆఖరి భోజనం, ప్రవృత్తి భోజనం ఇక్కడే చేశాడు. గుర్తుందా? బేతనియా ప్రాంతాల్లో ఆయన తన ఆఖరి భోజనం, ప్రవృత్తి భోజనం అక్కడే చేశాడు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆయన అక్కడే అభిషేకించబడ్డాడు. అత్తరు చేత భూస్థాపనతో సిద్ధపరచబడ్డాడు. ఇవన్నీ కాకుండా ఫైనల్ గా మీరు చూస్తే లూకాసు సువార్త ఆఖరి అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది. లూకాసు సువార్త ఆఖరి అధ్యాయంలో 50 వచనం రాసి ఉంటుంది. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతుంచి వారిని ఆశ్రయించాను. వారిని ఆశ్రయిస్తుండగా ఆయన వారిలో నుండి ప్రత్యక్షపడి పరలోకమునకు ఆరోహణ అయ్యాడు. యేసు ప్రభు యొక్క ఆరోహణం బేతనియా జరిగింది. యేసు ప్రభు యొక్క ఆరోహణం బేతనియాలో జరిగింది. బేతనియా ప్రాంతం నుంచి ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. ఆయన అక్కడి వాస్తవం అయితే ఆ రోజు అనరోహణప్పుడు దేవదూత చెప్పిన మాట బట్టి చెప్తున్నాను, రేపో మాకు యేసు వస్తే అడిగే వస్తాడు. ఆయన పాదాల మోక్తి వల్ల ఏడుకి దేవతలు ఏ విధంగా వెళ్ళడం చూస్తారో ఆ విధంగా రావడం వల్ల మీరు చూస్తారు. ఇది వాస్తవమైతే రేపు మాకు మహామహుడే ఆయన తన వేవేల పరిశుద్ధతో, తన పరిశుద్ధ సంఘముతో, తన వధువు సంఘంతో భూమిపైకి 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఆయన మరలా ఈ భూమి మీద యూదా గోత్రపు సింహంగా వచ్చినప్పుడు బేతనియాలో ప్రత్యక్షమవుతాడు అని ప్రకటన చెప్తుంది. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. సో బేతనియాలో ఉన్న ఈ గృహాన్ని నేను ప్రాముఖ్యంగా అఫ్కోర్స్ నేను సీమోనిలో వదిలిపెట్టేస్తున్నాను. బేతనియాలో ఈ మరియా మార్త లాజరు అనబడిన వారి యొక్క ఇల్లు చూసి ఐటిని కాస్త ధ్యానం చేస్తూ వస్తున్నాను కొద్ది రోజులుగా, గత వారం అంతాను. గమనించండి, ఇంటిని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు ఈ పూట చెప్తున్నాను. అండ్ ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను. నా ప్రతి ప్రసంగం, నా ప్రతి ప్రార్థన, నా ప్రతి బోధలో మీ కొరకు నేను పడ్డ ఒక బాధ దాగుంటుంది. గమనించండి, నా ప్రార్థన ఏంటి? ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చేసిన ప్రార్థన, ప్రభువా నా సంఘంలో ఉన్న నా కుటుంబంతో కలుపుకొని 108 నా కుటుంబం నా కుటుంబం లెక్కలో ఉండదు. అంటే అప్పుడు ఇక్కడ ఉంటారు పాస్టర్ లెక్కలో రారని, ఎందుకంటే నేనుంటారు ఇక్కడ ఉంటాడు. గమనించండి, సో పుల్పిట్ మారుతుంటుంది. ఇక నేను రేపు ఇంకోటి వస్తాడు, అది ఇంకోటి వస్తాడు. కానీ 128 కుటుంబాలు ఉంటాయి. ఒకవేళ నన్ను కలుపుకుంటే 129 కుటుంబాలు ప్రార్థన. ప్రభువా ఈ 129 కుటుంబాలు అంటే నా కుటుంబంతో కలుపుకొని ఉన్న 108 కుటుంబాలు మార్త మరియా లాజర్ల గృహంలో ఉండునుగాక. ఆ గృహానికి దేవుడు ఎంత దీవెనిచ్చాడో అదే దీవెన ప్రభు మీ గృహానికి ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎలా సాధ్యం అవుతుంది, ఎలాగుంటుంది అన్నప్పుడు ఈ బేతనియాలో ఉన్న ఈ మరియా మార్త లాజర్ల గృహం చూసి, వంటిని చూసి మనం ఏం నేర్చుకుంటాం? ఇలాంటి పాఠం నేర్చుకుంటాం. 5 విషయాలు మనం నేర్చుకుందాం. ఆ ఇంట్లో ఉన్న ఏ ఇంట్లో? బేతనియాలో మరియా మార్త లాజరు అనబడిన వారి ఇంట్లో ఉన్న 5 విషయాలను మనం మీరు కంట్రోల్ చేస్తారు. నన్ను నా విషయం చూసమంటారు. మన బాధపడుతుంది తర్వాత మా పిల్లలు అంటారు అన్నమాకండి. మీరు త్వరగా కంట్రోల్ అయిపోతే నేను నా ఫీలింగ్ మారిపోతుంది. వినండి సీరియస్గా, నాకు రండి. ఆ ఇంట్లో ఉన్న 5 విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీ కళ్ళ ముందు తీసే ప్రయత్నం చేస్తున్నాను. నేను బైబిల్ అంతా అంటే బైబిల్ సర్వే చేసి
తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గమనించండి. అండ్ మీ ఇల్లులు, మీ గృహాలు, నా గృహం, మన ఇల్లులు, మన గృహాలు ఇలాంటి ఇల్లుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు సందర్భంలో ప్రార్థన చేస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటిది ప్రభువుకు మనసైన ఇల్లు. ప్రభువుకు మనసైన ఇల్లు. మనసైనది. ప్రభువుకు మనసైన ఇల్లు. 2, ప్రభువు మాట ఉన్న ఇల్లు. మాట ఉన్న ఇల్లు. ప్రభువు మాట ఆ ఇంట్లో ఉంది. ఫస్ట్ ఆ ఇల్లు ప్రభు మనసైంది. 2, ఆ ఇంట్లో ప్రభు మాట ఉంది. 3, ప్రభు కొరకు మంచి కార్యములు చేసిన ఇల్లు. ప్రభు కొరకు మంచి కార్యములు చేసిన ఇల్లు. మంచి కార్యములు, మనసైనది, మాట ఉంది, మంచి కార్యాలు చేసే ప్రభు కొరకు. 4వది కాస్త కష్టమైన మాట చెప్తున్నాను. ప్రభు మనసును కష్టపెట్టిన ఇల్లు. ప్రభు మనసును కష్టపెట్టిన ఇల్లు. ఒకరోజు ప్రభు బాధపడ్డాడు. ఆ ఇంటిని చూసి ప్రభు మనస్సును కష్టపెట్టిన ఇల్లు. 5వది ప్రభువుకు మహిమను తెచ్చిన ఇల్లు. అఫ్కోర్స్ ఆ ఇల్లు ప్రభుని కష్టపెట్టిన మాట నిజమే, కానీ అల్టిమేట్ గా ఆఖరిగా మాట చూస్తాం. బేతనియాలో మరియా మార్తల ఇల్లు ప్రభువుకు మహిమను తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడ? ఆ ఇంట్లో లాజరు రోగినప్పుడు యేసు మాట చెప్పాడు, ఈ రోగం మరణకు రాలేదు, దేవుని కుమారుడు మహిమపరచబడ్డానికి వచ్చి. నీంట్లో వచ్చిన ప్రతి కష్టం, నీంట్లో వచ్చిన ప్రతి దుఃఖం, నీంట్లో ఏర్పడ ప్రతి అసమాధానం, నీంట్లో ఏర్పడ ప్రతి అశాంతి, నీంట్లో ఏర్పడ్డ ప్రతి బాధకరమైన అనుభవాలు నింటిలో దేవుని నామం మహిమపరచబడడం కోసమే. హల్లెలూయా. అంటే మనబడికి వస్తున్నాను. ఈ ప్రసంగం అంతా ఈరోజు నేను చేయలేని నాకు అర్థమవుతుంది. నా సమయం సరిపోదు. గమనించండి. సో ఎంతో చెప్పగలను. 1-2 విషయాలు, మేబీ 1-2 విషయాలు చెప్పి ఆపేస్తాను. మిగతా విషయాలు వచ్చే వారం చెప్తాను. 2 విషయాలు చెప్తాను, ఇంకో 2 విషయాలు వచ్చే వారం, ఆ పై వారం ఇంకో చివరి విషయాన్ని చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ మొదటి నెల ఈ పాఠాన్ని స్వీకరించండి. ఈ మొదటి నెల ఈ సందేశం స్వీకరించండి. ప్రభు సందర్భంలో నాతో పాటు రోజు ప్రార్థన చేయండి. ప్రభువా, మా ఇల్లు కూడా మరియా మార్తల లాజర్ల ఇల్లులాగా ఒక ఆశీర్వదించబడిన ఇల్లుగా చేయండి. ధన్యకరమైన గృహంగా చేయండి. మేక్ అవర్ హోమ్ అ బ్లెస్డ్ హోమ్. ప్రభువుకు మనసైన ఇల్లు. మనసైన అర్థం ఏంటి? ఇష్టపడింది, బాగా లైక్ అయింది. అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడితే ఏమంటాడు? నాకు అమ్మాయి మనసైంది అంటాడు. మీరు షాప్కి వెళ్ళి ఒక చీర ఇష్టపడితే మీరు ఏమంటారు మీ ఆయనతో? ఆ చీర నాకు మనసైంది అంటారు. ఆ వస్తువు నాకు మనసైంది అంటారు. మనసైందంటే గమనించండి, యు ఫెల్ లవ్ విత్ ఇట్. మీరు దాంతో ప్రేమలో పడ్డారు, మీరు దాన్ని అంతా ప్రేమించారు, మీరు దాన్ని వదులుకోలేకపోతున్నారు. అది మీ మనసంతా ఆవరించేసింది, అది మీ మైండ్ అంతా డామినేట్ చేసేసింది. మీ ఆలోచనలు, మీ భావాలు, మీ జీవితం అంతా అది ఆక్రమించేసింది. అంతగా అది మీ మనసుకు పసంద్ అయిపోయింది, అంతగా అది మీ మనసుకు నచ్చేసింది, అంత లోతుగా మీరు దాంతో ప్రేమలో పడిపోయారు. అది లేకపోతే, దొరకకపోతే ఉండలేము అన్నంత స్థాయికి వచ్చేసారు. దాన్ని అంటారు మనసైందని. అండ్ యోహాను సువార్త 11:3 చెప్తారు బైబిల్. యోహాను సువార్త 11:3 బేతనియాలో ఎప్పుడైతే బేతనియాలో లాజరు రోగినప్పుడు అక్కడ చెప్పిన మాట, ప్రభువా ఇదిగో. ఎవరైనా లాజరు అనలే, మా తమ్ముడు అనలే, మా తోడబుట్టినవాడు అనలేదు, మా ఇంటికున్న ఒకే ఒక మగ దిక్కు అనలేదు, నీ శిష్యుడు అనలేదు, నీవంటే ఇష్టం గలవాడు అనలేదు, నీ అంత విశ్వాసం ఉంచినవాడు అనలేదు. ఒక అద్భుతమైన మాట చెప్పారు అక్క చెల్లెళ్ళు, ప్రభువా నీవు ప్రేమించినవాడు, నీవు ప్రేమించినవాడు, the one whom you love, the person whom you love, the family whom you love, నీవు ప్రేమించిన కుటుంబం ఇది. గమనించండి, బేతనియాలో ఉన్న నారండి, బేతనియా ఈ మార్త మరియా లాజరు గృహం బైబిల్ చెప్తుంది యేసు ప్రేమించిన గృహం అది.
దేవుడు ప్రేమించిన గృహం అది. దేవునికి ఎంతో మనసైన ఇల్లది. దేవునికి ఎంతో పసందైన ఇల్లది. దేవునికి ఎంతో ఇష్టమైన మక్కువైన ఆయన మనసంతా గెలుచుకున్న, ఆయన మనసులో చోటు స్థాపించుకున్న, ఆయన మనసులో స్థానాన్ని కైవసం చేసుకున్న, ఆయన మనసులో ఒక స్థానాన్ని, ఒక గూడు కట్టుకున్న గృహం ఇది. ఎవరి గృహం? మరియా, మార్తా, లాజర్ల గృహం. బేత్లెహేములో ఈ గృహం ప్రభువుకు మనసైన గృహం, ప్రభువుకు ఇష్టమైన గృహం, ప్రభువు ప్రేమించిన గృహం. ఎంత గొప్పది మాట! గమనించండి ఈ యొక్క మాట. అక్కడ పిచ్చోడిని నాకు ఒక్కసారి పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన కాబట్టి అర్థం కాదు, అది నా పిచ్చి అంతే. ఒక మాట చెప్పి ప్రభువా, ప్రపంచమంతా నన్ను ప్రేమించకపోయినా నొక్కడు ప్రేమిస్తాను, నేను దక్కేస్తాను. ప్రపంచమంతా గరిమాలో, ప్రపంచమంతా చీకొట్టి చిరంచుకుని చీయని గెట్టేసి ద్వేషించిన పర్లేదు, నొక్కడు ప్రేమిస్తే చాలు, దర్జాగా బతికేస్తాను. అట్ ద సేమ్ టైం ప్రపంచమంతా ప్రేమించి నొక్కడిని ప్రేమించకపోతే మరుక్షణం చచ్చిపోతాను. నేను ప్రేమించట్లేదు ఒక మాట చెప్పేసి ఎన్నో అత్తలు ఆత్మహత్య చేసుకోవట్లేదు. ఎందుకు? అమ్మాయి నీ ప్రేమ రిజెక్ట్ చేసింది, అమ్మాయిని ప్రేమించట్లే. నాయనా, అమ్మాయి ప్రేమ కన్నా నీ జీవితం విలువేదరా నాయన. మోసగత్త ప్రేమను నమ్మాక. అమ్మాయిలారా, అబ్బాయిల ప్రేమ కన్నా మీ జీవితం విలువేది తల్లి. మోసం ప్రేమలు నమ్మాకండి, మాయదారి ప్రేమలు పడమాకండి. గమనించండి, ఈ లోక ప్రేమల కన్నా 70mm స్క్రీన్ మీద వెండి తెరపై చూపించే ప్రేమ కన్నా 43 ఇంచుల మీ ఇంట్లో ఉన్న ఆ ఈడియట్ బాక్స్, ఏంటది? ఈడియట్ బాక్స్ అన్నాను. ఏంటది? ఇంట్లో ఉన్న ఆ 43 ఇంచులు 30 ఇంచుల ఆ బుల్లి తెర మీద చూపించే ప్రేమ కన్నా ఇప్పుడు అంతకంటే చిన్నది నీ 6 ఇంచుల స్క్రీన్. ఏదది అమ్మా? ఉన్నదా కదా? నీ 6 ఇంచుల స్క్రీన్ మీద నువ్వు తప్పుడు ముసుగేసుకుని చూస్తున్నదే కనిపించే ప్రేమ కన్నా కలువరి మీద చూపించబడ్డ నా యేసే ప్రేమ గొప్ప తండ్రి, గొప్ప. ఆ ప్రేమకి ఏ ప్రేమ సాటి కాదు. గమనించండి, రోజు అమ్మాయి ప్రేమ దక్కలని చచ్చిపోయడం బయలుదేరావే, అబ్బాయి ప్రేమ దక్కలని చచ్చిపోవడం బయలుదేరావే, తాగుబోతు అయ్యావే. వరకు అమ్మాయికి అబ్బాయి బ్రేకప్ అయ్యిందంట. అమ్మాయికి ఇంకొకటి పెళ్ళి అయిపోయింది. అబ్బాయి తాగుబోతు అయ్యాడు, తాగుతున్నాడు. ఫ్రెండ్ అడిగట, ఏరా మీ వాడు ఏంటి అలా తాగుతున్నాడంటే, లేదుగా మా వాడు సెలబ్రేట్ చేసుకుంటాడంట. దేన్ని? ప్రభు స్తోత్రం, ఆమెతో బ్రేకప్ అయిపోయింది. ఏమంటారు మీరు? అంటున్నాను, చెప్తున్నాను. అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది బయట సొసైటీలో సినిమాను చూసి సినిమాకి ఆకర్షితులైపోయి అందులో కనిపించే బొమ్మను చూసి అదే వాస్తవం అనుకొని మాయలో పడుతున్నారే కూతుళ్ళ కొడుకులారా. ఆ ప్రేమ దొరకడం చచ్చిపోతుందేమో కానీ ఈ ప్రేమ దొరకతుంది. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ, యేసు ప్రేమ. నా పిచ్చి ప్రార్థన, ప్రభువా, ఏ రోజు నీ ప్రేమ కరువు అవుతుందో, నీ ప్రేమ దూరం అవుతుందో, నీ ప్రేమ తగ్గిపోతుందో, అదే నా జీవితానికి ఆఖరి రోజు కావాలి, అదే నా లైఫ్ ఆఖరి రోజు కావాలి. యేసు ప్రేమ దొరకలేదు అన్న రోజే ఈ జీవితానికి చివరి రోజు కావాలి. ఎందుకు? గమనించండి, బతికేది అనే ప్రేమ కోసం. ఎంత అద్భుతం! యేసు ప్రేమ, అమ్మకు మించిన ప్రేమ, నాన్న ప్రేమకు మించిన ప్రేమ, తల్లి తండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమ, అన్న దమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమ, భార్య భర్తల ప్రేమ కన్నా మించిన ప్రేమ. గమనించండి, ప్రేమకు పరాకాష్ట. ఏమిస్తారు ప్రేమిస్తే? మహేంద్ర పూట అన్నం పెడతారు. ఏమిస్తారు ప్రేమిస్తే? ఒక చీర కొని పెడతారు. ఏమిస్తారు ప్రేమిస్తే? ఒక పంట ఫలం ఇచ్చి పెడతారు. ఏమిస్తారు ప్రేమిస్తే? ఓ గిఫ్ట్ ఇచ్చి పెడతారు, ఓ గ్రీటింగ్ కార్డు ఇచ్చి పెడతారు. కానీ ఏమిస్తారు మహా ప్రేమిస్తే? ఒక టీ షర్ట్, ఒక వాచ్, ఒక గడియారం, ఒక వాటర్ బాటిల్, ఏదో సంథింగ్ ఇస్తారు. కానీ నీకోసం ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించేవాడు నువ్వు ఎంత దొక్కడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు. నీకు తన ప్రాణం ఇచ్చి
అత్యంతరంగా ప్రేమించాడు. ఛాలెంజ్ చేస్తాను, ప్రపంచం ఎవరైనా అంత ప్రేమించగలదేమో చూడండి. అంతటి ప్రేమకు దొరకదేమో చూడొస్తారు ప్రపంచం వెళ్ళి. స్వయానన్నమాట, తన స్నేహితుల కొరకు ప్రారంభించిన వాడి కంటే మించిన ప్రేమ గల వాడికి ఒకడు లేడు. ఎవడు సరి లోకంలో ప్రేమ? పౌలు రాస్తూ అంటాడు, నీతి మంతుల సైతం చనిపోవడం వరకు వెరీ రేర్. రమ్మన్నాడు, వస్తాడు, చూడాడు వస్తాడు, అంత మా వాళ్ళు, అంత మా చుట్టాలు, మా కులపస్తులు, మా బంధువులు, మా వాళ్ళు అంటా చూడాడు వస్తాడు. 5 గంటకెళ్ళు నీ గుమ్మడు వచ్చాడు, ఇందులో కదా వాడు భయం వస్తాడు అడ్డుకుపోతాని. ఎక్కడ నీ తుమ్ము నీ దగ్గు వాడికి ఎక్కడ నువ్వు తుమ్మితే నువ్వు దగ్గరికి వాడికి ఏమైపోతుందని వచ్చాడు. ఇంటికి వచ్చాడా, అడిగాడు నిన్ను. అది మనిషి ప్రేమ అంటే, అది మానవ ప్రేమ అంటే, అది మనిషిలో కనిపించే ప్రేమతత్వం అంటే. కానీ గమనించండి, ఎవడు బైబిల్ చెప్తుంది, నీతి మంతుల కొరకు సైతము వాడు చనిపోవడం అరుదు, కానీ యుక్త కాలం మందు యేసు భక్తులు మనకు ప్రాణం పెట్టాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఏనగా మనం ఇంకా పాపులపై ఉండగానే మన మంచులం కాం, నీతిమంతం కాం, పరిశుద్ధం కానే కాం. మన ఇంకా నువ్వు పాపులమై ఉండగానే, రోమ 5:8, మన ఇంకా నువ్వు పాపులు ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇది మనిషి ప్రేమకు ఆయన ప్రేమన్న తేడా. ఏ ప్రేమ కావాలి నీకు? మంచి పాట పాడతారు మా పిల్లలు. టీవీలో ప్రేమ ఏమైంది, సినిమాలో ప్రేమ. గమనించండి, లాస్ట్లో మంచిదైన పాడతారు, ఏ ప్రేమ కావాలి నీకు? ఏ ప్రేమ కావాలి నీకు? ఏ ప్రేమ కావాలి? మరి అక్కడ వాక్యం చెప్పండి. సంసోను కోసం, దెలీలా కోసం. లోక ప్రేమకు దేవుని ప్రేమ తేడా చూపించాను. లోక ప్రేమ ప్రాణం తీసింది, దెలీలా ప్రేమ సంసోను ప్రాణం తీసింది. తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, ఈ ప్రాణం తీసే ప్రేమలు, ప్రాణం పోసే ప్రేమ కాదు. దెలీలా ప్రేమ సంసోను ప్రాణం తీసింది, యేసయ్య ప్రేమ ప్రాణం పోసింది. ప్రాణం తీయలే, ప్రాణం పెట్టింది. అది ప్రాణం తీసే ప్రేమ, ఇది ప్రాణం పెట్టిన ప్రేమ. దెలీలా ప్రేమ సంసోను గుడ్డోడు చేసింది, యేసయ్య ప్రేమ గుడ్డోడుకు తినిపించింది. దెలీలా ప్రేమ సంసోని బలహీన చేసింది, యేసయ్య ప్రేమ బలహీన కూడా బలవంతం చేస్తుంది. ఏ ప్రేమ కావాలి నీకు? నీ ఫలాన్ని పిండేసే ప్రేమ కావాలా? నీ జుట్టును కత్తిరించే ప్రేమ కావాలా? నిన్ను గుడ్డోడు చేసే ప్రేమ కావాలా? దెలీలా ప్రేమ సంసోన్ని కిందపాలు చేస్తుంది. మనం పరిహారం చేసుకుంటూ తీసుకురని చెప్పారు ఫిలిస్తీ సర్దారులు. గుర్తుందా మీకు? పండగ అవుతుంటే పట్టరండ్రా కాసేపు ఆడతాం, మనం ఆడుకుందాం. బఫూన్ అయ్యాడు సంసోను, బఫూన్ చేస్తున్నాడు. ఎలా అంటున్నారు? ఈ లోక ప్రేమ అవమానపరిచే ప్రేమ, యేసయ్య ప్రేమ అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చే ప్రేమ. ఏ ప్రేమ కావాలి నీకు? నేను గుడ్డోడు చేసే ప్రేమ, నీ నలుగురిలో ఎగతాళి చేసే ప్రేమ, నీ నలుగురిలో ఎక్కడికి పోవాలి చేసే ప్రేమ, చివరికి నీ ప్రాణాన్ని తీసే ప్రేమ, లేక నీ పాప శాపని మోస్తూ నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ఏ ప్రేమ కావాలి నీకు? అద్భుతం చెప్పిన ఈ గృహం గురించి. ఎంత అద్భుతం నాకు ఈ మాట. యేసు ప్రేమించిన గృహం అది. ఆ ప్రాంతంలో చాలా గృహాలు ఉండొచ్చు. దాదాపు అప్పటి గెలలి ఉత్తర గల్లి నుంచి దక్షిణ విషయం దాకా పాదచారిగా 3 సంవత్సరాలు చాలా తిరిగాడు. అయ్యో కపెర్నహూమ, అయ్యో బెత్సయిదా అన్నాడు. మీ మధ్య సద్భుతాల్లో తూరు ప్రాంతం పాడికలు మారుతుందని అని బాధపడ్డాడు. ఇదే కపెర్నహూము నిలబడి కపెర్నహూము అని అడ్డ అని సువార్త అడ్డానికి ఎక్కువ అక్కడ ఉండేవాడు కపెర్నహూములో. కానీ అలాంటి కపెర్నహూము నిలబడి మాట చెప్పాడు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పశువులు ఉన్నాయి, కానీ మనుషులకు తలవంచు కూడా సముద్రం ఏడ్చాడు. అయ్యో కోరాల్సి
కొరాజీనా అయ్యో బెత్సెదా బాధపడ్డాడు. ఎన్నో గృహాలు ఉన్నాయి. పేతురింటికి వెళ్ళాడు, పేతురు గర్భం బాగు చేశాడు. యాయరింటికి వెళ్ళాడు, యాయరి కూతురు బాగు చేశాడు, లేవనెత్తాడు. గమనించండి, పరిశుడు సీమంటికి వెళ్ళాడు, సీమంటి విందు తిన్నాడు. జక్ ఇంటికి వెళ్ళాడు, జక్ రక్షణ తీసుకొచ్చి పెట్టాడు. ఇలాగ ఆయన అనుభవంలో చాలా ఇళ్ళకి వెళ్ళాడు. కానా విందుకి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో కొత్త తీర్చాడు. చాలా ఇళ్ళకి వెళ్ళాడు. కానీ ఏంటి కోసం రాయబడిన మాట, మార్త మరియా లాజరు కోసం చెప్పిన మాట, యేసు వారిని ప్రేమించాడు. ఆ ఇల్లు మామూలు కాదు, ఆ ఇల్లు సాధారణ ఇల్లు కాదు, ఆ ఇల్లు సాధారణ కాకపోవచ్చు కాదు. ఎందుకో మాకండి, ఆ ఇంట్లో మనలాగా లంకంత భవనం లేకపోవచ్చు, ఆ ఇంట్లో మనలాగా పుట్టి పెట్టకపోవచ్చు, ఆ ఇంట్లో మనలాగా వెల్ ఫర్నిష్డ్ సిటీ లేకపోవచ్చు, ఆ ఇంట్లో మనలాగా పెద్ద పెద్ద ఖరీదైన సోఫా లేకపోవచ్చు, ఆ ఇంట్లో మనలాగా పెద్ద పెద్ద డబుల్ కాట్ ఏమిటని స్టోరేజ్ పెడతారు కదా, దాన్ని ఏం పెట్టంటారు, దాన్ని స్టోరేజ్ పెట్టుకుంటారు కింద, దాన్ని ఏం పెట్టంటారు, స్టోరేజ్ ఉంటుంది కదా, బాక్స్ కట్. వెరీ గుడ్. మనలాగా గమనించండి, క్వీన్ సైజ్ కింగ్ సైజ్ బాక్స్ కట్ బెడ్ లేకపోవచ్చు, కొరలను కుషన్ లేకపోవచ్చు, మనలాగా మంచి ఖరీదైన వస్తువులు ఫర్నిచర్స్ వ్యవహారం ఉండిపోవచ్చేమో. కానీ దేవుని స్తోత్రం, ఆ ఇంటిలో యేసయ్య ప్రేమ ఉంది, ఆ ఇంట్లో దేవుని ప్రేమ ఉంది, ఆ ఇంట్లో దేవుని ప్రేమ ఉంది అంటున్నాను. నీటిలో అన్ని ఉన్నాయి, నీటిలో మంచి వస్తువులు ఉన్నాయి, నీటిలో వెండి బంగారం ఉంది, నీటిలో మంచి ఆశీర్వాదం ఉంది, నీటిలో ఏమి తక్కువ లేదు, నీటిలో అన్ని బాగా ఉన్నాయి. బట్ మై క్వశ్చన్ దిస్ మార్నింగ్, ఈ రోజు నా ప్రశ్న, నీటిలో దేవుని ప్రేమ ఉందా? నీటిలో దేవుని ప్రేమ అంటే భార్య భర్త ప్రేమ ఉంటుంది, నీటిలో దేవుని ప్రేమ అంటే అత్త కోళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, నీటిలో దేవుని ప్రేమ అంటే తల్లి బిడ్డ మధ్య ప్రేమ ఉంటుంది, నీటిలో దేవుని ప్రేమ అంటే అన్నదల మధ్య ప్రేమ ఉంటుంది, నీటిలో దేవుని ప్రేమ అంటే అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉంటుంది, నీటిలో దేవుని ప్రేమ అంటే తోటి కోళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది. నీటిలో దేవుని ప్రేమ ఉందా? యేసు ప్రేమించిన గృహం అది, యేసు ప్రేమించిన కుటుంబం అది. నువ్వు ప్రేమించిన వాడు, నువ్వు ప్రేమించిన ఫ్యామిలీ, నువ్వు ప్రేమించిన కుటుంబం. గమనించండి, నీ ప్రేమకు నోచుకున్న కుటుంబం. ఒక మాట చెప్తే ఆ కుటుంబం ఇలా చెప్తాను వినండి, ఇలా చెప్తానండి. ఆ ఇంట్లో యేసు ఉన్నాడో లేడో అనే మాట పక్కన పెడతాం, దాని తర్వాత ఆలోచిద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. నా వైపు యేసు ఆ ఇంట్లో ఉన్నాడు ఒక మాట, ఆ ఇల్లు యేసు మనసులో ఉంది రెండో మాట. అన్నమాడిందా? యేసు ఆ ఇంట్లో ఉన్నాడు ఒక మాట, రెండో మాట ఆ ఇల్లు యేసు మనసులో ఉంది రెండో మాట. నీ ఇంట్లో యేసు ఉన్నాడు, కానీ యేసు నువ్వు ఉన్నావా? ఆయన మనసును చూడటం ఉందా? ఆయన మనసును గెలుచులాగా జీవిస్తున్నావా? ఓ క్రైస్తవ కుటుంబమా, క్రైస్తవ గృహాలారా, క్రైస్తవ కుటుంబాలారా, క్రీస్తు పేరు పెట్టుకుని మా ఇంట్లో పేర్లు మామూలు లేవు. మీ పేర్లు గమనించి అన్ని బైబిల్ పేర్లు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇంకా అన్ని మన పేర్లు మామూలు లేవు. మీ పేర్లు చూస్తుంటే గమనించండి, పేతురు, యాకోబు, యోహాను, మోషే, బాబా. కానీ నా ప్రశ్న, యేసు మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నావా క్రైస్తవ కుటుంబమా? క్రైస్తవ గృహాలారా, దేవుడి మనసులో స్థానం పొందుకున్నారా? గమనించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమించేలా మీరు జీవిస్తున్నారా? దేవుని ప్రేమకు నోచుకునేలాగా, దేవుని ప్రేమ మీ గృహంలో పొంగి పొర్లేలాగా, దేవుని ప్రేమతో మీ జీవితం నింపబడేలాగా మీ గృహాలు ఉన్నాయి. ఒకసారి ఇంటికి వెళ్ళి తనిఖీ చేసుకోండి, దేవుని సంతానంలో ప్రశ్నించుకోండి, మీ గృహాల్లో దేవుని ప్రేమ ఉందా? దేవుని ప్రేమ నింపబడిన గృహాలైన మీ గృహాలు. యేసు ప్రేమించిన కుటుంబం, ఆ కుటుంబం. రెండో మాటకు వస్తున్నాను. ఒకటి, ప్రభువుకు మనస్సైన ఇల్లు. ఆయనకి ఎంతో మనపసంద్ అంట హిందీలో. ఆయనకి ఎంతో మనసుకు నచ్చిన ఇల్లు, మనసుకు ఇష్టమైన ఇల్లు. ఆయన ఎప్పుడు విషయంకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్తా ఆయన, ఎప్పుడు విషయంకి వెళ్ళినా, మిగతా ఏ గృహానికి వెళ్ళడు ఆయన, ఆ ఇంటికే వెళ్తాడు. ఒక ప్రశ్న నాకు చూడండి, ఒక ప్రశ్న నిజంగా చెప్పండి, దేవుని సన్న అబద్ధం ఆడవసమి మీరు ప్రభుత్వం కూర్చున్నారు. 108 ఇళ్ళు ఉన్నాయి కదా మన సంఘంలో. నేను ఒక్కింటికి అస్తమానం వెళ్తే మీ నెక్స్ట్ టాక్ ఏంటి? 2020 ఫస్ట్ టాక్ ఏంటి?
2025లో కొత్త టాక్ ఏంటి ఊర్లోన? అమ్మ నేను మీటింగ్కి వస్తాను తల్లి, దేవుడింటికి అలా ఎక్కువ మీటింగ్ వస్తాను పద్దాకలా. మీ చుట్టుపక్కల టాక్ ఏంటి? నెక్స్ట్ రేపు మధ్యాహ్నం కూడా సమావేశం ఉంటుందా మీకు? టీ టైం సమావేశం ఉంటుందా? 1 గంట 2 గంట 3 గంటలప్పుడు అటు టాక్ ఏంటి మీ వీధిలోన? పాస్టర్ గారికి వాళ్ళంటేనే వాళ్ళేమో చెప్పండి ఏంటో అంటే ఫేవర్ పాస్టర్ గారికి. నలుగురు ఆడపిల్లలు నన్ను డాడీ అని పిలిచి మా ఇంటికి వస్తే కారాలు మీద మాకున్నారా? నిజం కదా తల్లి, దెబ్బక రావమ్మ రావు తెలుసు మా ఇంటికి ఉంటాం మాకండి. ఎందుకు బిడ్డలు బాధపడుతున్నారు? పద్దాలు వెళ్తుంటే పాస్టర్ కాలంటే బాగా ఎవరేమనుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా బ్యాక్ టు స్క్రీన్ తెర వెనుక ఎన్ని మాట్లాడినా ఏసు పిల్ల ఆయనకి వెళ్ళేవాడు. సౌం చెప్పండి అనుకొని అమ్మా అనుకొని కోడే కుయ్యని లోపల పాకులు అంటారు, కావుక వరని గమనించండి. ఎవరెవరు పట్టించుకోలేదు సుప్రభు వారు వాళ్ళని ప్రేమించాడు, మనసు విమర్శ మధ్యలో ప్రేమించాడు. ఈ రోజు అంటున్నాను, నీ కుటుంబం గురించి ఎవరిని మాట్లాడి నీ ఫ్యామిలీ గురించి బ్యాక్ ద స్క్రీన్ తెర వెనకల ఎవరిని కోతుల కుయ్యని ఎందుకు కోడే కుయ్యని కాపుల్లాగా ఎంత అరవని నీ వెనక ఎన్ని విమర్శలు చేసుకొని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాను. నీ ఇల్లు మామూలు కాదు, యేసు ప్రేమించిన ఇల్లు నీ ఇల్లు. నీంట్లో యేసు ప్రేమ ఉంది, ఇంటి పైన కృప ఉంది, నింటి మీద ఆయన ఆశీర్వాదం ఉంది, నింటి మీద దేవుని ప్రణాళిక ఉంది, నీ బిడ్డల పైన ప్రణాళిక ఉంది, నీ గృహంపై దేవుని ఆశీర్వాదం ఉంది. యేసు ప్రేమించిన ఇల్లు నీ ఇల్లు. రెండో మాట వస్తున్నాను, మనస్సైన ఇల్లు. 2 ప్రభు మాట ఉన్న ఇల్లు. లూకాసు వచ్చేద్దాం. గమనించండి, ఏసావు ఇంటికి వెళ్ళాడు. తరచు వెళ్ళే కొత్త ఇంకా ఎప్పుడు వెళ్ళేదే కదా. గమనించండి, ఏసు ఇంటికి వెళ్ళాడు. ఏసు ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తుంది, లూకాసు వార్త 10వ అధ్యాయం 39 వచనం, ఆమెకు క్వశ్చన్ చదువుతాను. 100వ వారు ప్రయాణమే పోతుండగా ఆయన గ్రామంలో ప్రవేశించిన మార్తను ఒక స్త్రీ ఆనందంగా చేర్చున్నాను. ఆమెకు మరియ సహోదరి ఉండెను. ఈమె యేసు పాపం దగ్గర కూర్చుండి చెప్పండి, గట్టి చెప్పండి, తలపైకి ఎత్తండి. మార్త, మరియా, లాజరు. ఆ ఇంట్లో ఏమని పడుతుంది? నా తల్లే. మా ఇంట్లో ఏమని పడుతుంటాయి? ఎప్పటి కథ అన్నారా? పెళ్ళైన కథలో భర్త మాట్లాడుతూ భార్య వింటదట. ఫస్ట్ ఇయర్ 2వ సంవత్సరం భార్య మాట్లాడుతుంది, భర్త వింటాడు. 3వ సంవత్సరం ఇద్దరు మాడుకుంటారు, ఇరుగు పురుగులు వింటారు. కావుకు మీ అమ్మ నల్లగొంట మీ అమ్మ నల్లగొంటుంది, మీ నాన్న పుట్టు మీ నాన్న పుట్టోడు, భార్య పడతారు. 4వ సంవత్సరం నిశ్శబ్దం. ఎందుకు? ఆవిడ కొంపకి ఆవిడ, ఈయన కొంపకి ఈయన. ఇట్లా ఏమవుతున్నాయి? ఎంతమంది క్రైస్తవ ఇళ్లలో, క్షమించని మాట కష్టం అడుగుతున్నాను, ఎన్ని క్రైస్తవ ఇళ్లలో బూతులు వినబడుతుంటాయి? ఎన్ని క్రైస్తవ ఇళ్లలో సినిమా స్టోరీలు, పాటలు వినబడుతుంటాయి? అయ్యా కొత్తగా హోమ్ థియేటర్ కొనట. హోమ్ థియేటర్ అంటే పాటలైనా కొని ఆ పక్కన అడిగాట, అయ్యా మేము కొత్తగా హోమ్ థియేటర్ కొన్నాము రండి, ఎంత బాగా వినపడుతున్నా మీకు వినిపిస్తున్నా అంటే, మేము ఇంటికి కాదు మీరేమంటే రండి వినిపిస్తున్నాడు. ఎందుకు? అంత లోన్ పెట్టాడు. మరి కొత్త పాట కదా. మీ ఇంట్లో ఏం వినిపిస్తున్నాయి? మీ ఇంట్లో ఏం వినిపిస్తున్నాయి? సినిమా పాటలు కాదు. మీ ఇంట్లో ఏం వినిపిస్తున్నాయి? అత్తను కోడలా తిట్టింది, కోడలు అత్తలాగా వెళ్ళింది, తోటి ఏ రకంగా కొట్టింది, ఆడపడిలాగా సాధన చేసింది. ఈ సీరియల్ కథ కాదు మీ ఇంట్లో వినపడేవి. సాయంత్రం అవగాహన అడిగిన వాళ్ళని 6 అవగాహన మీ ఇంట్లో ఏం వినిపిస్తాయి?
దేవుని సందర్శించిందని చెప్పండి. 6 అవగాహన ఇంట్లో ఏమి వినిపిస్తాయి? మొగటకి కాదు, అవేవో దీపాలు కాదు. ఏం దీపాలు అవి? పరిశుద్ధంగా కూర్చున్నారు. దేవుడు దీవించుగా. గాడ్ బ్లెస్ యు తల్లి. ఏమిటి తాగట్లం ఇంట్లోనా? నడతత్యంగా కీర్తన ఏమండు? నీతిమ గుడారములలో గట్టిగా చెప్పండి. నీతి మంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది. మీ ఇంట్లో ఏమనబడుతున్నాయి? ఒక ఇంటికి వెళ్తా, పేరు చెప్పను, మన ముందు కూర్చున్నారు ఆ ఫ్యామిలీ. ఇంటికి వెళ్తా, ఒకసారి చెప్పండి వెళ్తాను. చెప్పండి, నేను ఏమన్నా మోడీ గారిని, పాస్టర్ గారిని దొంగ ఏమన్నా దొంగ వచ్చినట్టుగా. సో కాబట్టి ఒకసారి చెప్పండి వెళ్ళిపోతుంటాను. ఇదంటే ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంట్లో ఒక స్వరం పడుతుంది. నేను షాక్ అవుతాను, ఎందుకంటే ఆ స్వరం నా స్వరమే. అంటే ఆ ఫ్యామిలీ నా ప్రసంగాలు పెట్టుకొని వాళ్ళు గిన్నెలు తోముకున్నా, వాళ్ళు బట్టలు తొక్కున్నా, వాళ్ళు పళ్ళు తోముకున్నా, వాళ్ళు తిండి తింటున్నా నా ప్రసంగం పెట్టుకొని ఆన్ చేసుకొని అది ఇంట్లో పనిచేసి ఎప్పుడైనా ఆ ఇంట్లో నా స్వరం పడుతుంది. పొంగిపోతాను. నా గొర్రెలు, మీరు నా గొర్రెలు కారుగా. మీరు ఎవరి గొర్రెలు? మీరు పవర్ స్టార్ గొర్రెలు మీరు. అందుకే ఆయన స్వరం వింటున్నారు. మీరు ఎవరి గొర్రెలు? మీరు రాజకీయ గొర్రెలు. అందుకే మీరు ఆయన స్వరం వింటారు. మీరు నా గొర్రెలు, మీరు నా స్వరం వింటారు. రోజు చెప్పండి. మీ ఇంట్లో ఏమబడుతుంది? మార్త, మరియా, లాజర్ గృహంలో ఏమబడుతుంది చెప్పండి? ఏమబడుతుంది? బోధన పడుతుంది. స్వాతం చెప్పండి. హల్లెలూయా. ఆ ఇంట్లో ఈ లోక విషయాలు వినబడటం లేదు. ఆ ఇంట్లో లోక సంబంధమైన విషయాలు వినబడటం లేదు. ఆ ఇంట్లో అందరిలాగా రణ ధ్వన గొన్నులు వినబడటం లేదు. మిగతా ఇళ్లలాగా ఆ ఇంట్లో భార్య భర్తల కీచులాటలు వినబడటం లేదు. అందరిలాగా ఆ ఇంట్లో అత్త కోడళ్ళ వాదులాట వినబడటం లేదు. అన్ని ఇళ్లల్లో తోటి కోడల తగులు వినబడటం లేదు. అన్ని ఇళ్లలో సినిమా పాటలు లోక విషయం వినబడటం లేదు. ఆ ఇంట్లో దేవుడి వాక్యం వినబడతా ఉంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇంట్లో ఏం వినబడుతుంది? క్రైస్తవుడా, ఓ క్రైస్తవ గృహమా, ఓ క్రైస్తవ కుటుంబమా, ఇంట్లో ఏం వినబడుతుంది? నీతిమంత గుడారంలో వినిపించదగ్గ రక్షణ సునాదములు ఏ ఇంట్లో, ఏ గృహములో రక్షణ సునాదం వినడాలో ఆ ఇంట్లో ఏం వినబడతా ఉంది? ఇంట్లో దేవుని వాక్యం స్థానం ఉందా? ఇంట్లో దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యానికి వస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని వాక్యానికి వస్తున్న ప్రయారిటీ ఇస్తున్నావా? ఎందుకు ఇంట్లో అశాంతి? ఎందుకు ఇంట్లో అనారోగ్యం? ఎందుకు ఇంట్లో బస్కట్ లేదు? ఎందుకు లేదు? ఎందుకు ఇంట్లో అశాంతి? ఎందుకు ఇంట్లో శాపం తాండవిస్తా ఉంది? ఎందుకు ఇల్లు వల్లకాడైంది? ఎందుకు ఇంట్లో ఉండాల్సిన ఆశ్రమం లేదు? కారణం ఇంట్లో దేవుని వాక్యానికి స్థానం లేదు. ఇది నిజం. ఇంట్లో దేవుని వాక్యం లేదు. మాట చెప్తాను, దీన్నేమంటారు తెలీదా? దీన్నేమంటారు? దీని పని ఏంటి అమ్మా? నేను ప్రతి ఇంట్లో ఇది ఉండాలి. ప్రతి ఇంట్లో ఉండాలి. నా ఉద్దేశం చక్కతో చేసుకుని పెట్టుకోమని కాదు. నా ఉద్దేశం ప్రతి ఇంట్లో వాక్య ప్రబోధం ఉండాలి. ఇశ్రాయేలు విను. నేను రేపు బుధవారం అవుతున్న పేపర్ ఇది మా సార్కి గమనించండి. కొన్ని రోజులు రీసెర్చ్ చేస్తున్నాను ఆ వాక్యం మీద. ఇశ్రాయేలు విను. నేడు నేను జ్ఞాపించే విషయం నీ హృదయం ఉండాలి. వాటిని పిల్లలకు అభ్యసం చేయాలి. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు తోడొచ్చినప్పుడు వాటి మాట్లాడుకోవాలి. అవి నింటి ద్వారబంధం మీద నింటి కనపడాలి. అప్పుడు నింటి మీద ఆశీర్వాదం అంటాది. ఏ ఇంట్లో దేవుని వాక్యం విలువిస్తారు? సో సారీ, క్రైస్తవ కుటుంబాలే కాదు సార్,
క్రైస్తవ కుటుంబాలే కాదమ్మా, క్రైస్తవులే కాదమ్మా, ఈరోజు బాధతో దుఃఖంతో వేదన మాట్లాడుతున్నాం. క్రైస్తవ సంఘంలో కూడా వాక్యం సాలకపోయింది. పాటలు, డాన్స్లు, కొరియోగ్రాఫ్ అన్నీ జరిగాయి. లాస్ట్ క్రిస్మస్ లో మంచిది కాకపోవచ్చు, మంచిది అంటే మనం చేయకపోతే ఒప్పందం మనం పెట్టుకున్నాం. కానీ మిగతా చాలా చోట్ల క్రిస్మస్ ప్రోగ్రాంలు, క్రిస్మస్ ఈవినింగ్స్ ఏంటంటే కొరియోగ్రఫీ ఏంటి, డ్యాన్స్ ఏంటి, స్పెషల్ సాంగ్స్ ఏంటి, క్రిస్మస్ తాత గెంతులు ఏంటి, దేవతలు రాకులు ఏంటి, కొవ్వొత్తులు. వాక్యం ఎంత ఇచ్చారు, ఎంతసేపు వాక్యం చెప్పనిచ్చారు మీరు ఆ పాస్టర్ గారిని? లైవ్ లో వింటున్న సంఘాలైన వాళ్ళారా, క్రైస్తవ సమాధానం వాళ్ళారా, గత క్రిస్మస్ లో మీరు మీ చర్చిల్లో ఉన్న మీ సంఘాల్లో మీరు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కొరియోగ్రఫీలు, స్కిట్లు, స్పెషల్ పాటలు, వీటి మధ్య కేక్ కటింగ్ మధ్య ఎక్కడి నుంచో పాస్టర్ పిలిపించుకుంటారు కదా, ఆ పాస్టర్ గారిని ఎంతసేపు వాక్యం చెప్పనిచ్చారు మీరు? మళ్ళేంటి, వాక్యము శరీరధారియే, కానీ ఆ వాక్యానికే నీ క్రిస్మస్ లో ఛాన్సర్. నువ్వు ఏం భక్తి చేస్తావు, నువ్వు ఏం చట్టం, నువ్వు వాక్యమేది, వాక్యమేది. ఏమంటే అపోస్తులు ఆ రోజు సంఘంలో గొడవ వస్తే, అయ్యా భోజనం ఇక్కడ గొడవ వస్తే ఆ గొడవ చూసి అపోస్తులు ఏం చెప్పారు? అయ్యా మేము వాక్యం చెప్పడం మానేసి ఈ వంట వడ్డింపు కార్యక్రమాలు, బాబు మీకు నమస్కారం, నా కుదురా నాయన ఎక్కడ కూర్చుంటాను తెచ్చిపెట్టిన మొత్తం లేకపోతే లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. ఈ వంట వరకు వ్యవహారం మమ్మల్ని లీడ్ మాకండి. ఇందుకోసం మీకు మంది విశ్వాసంతో పరిశుద్ధాత్మ నింపబడిన కొందరు పెద్దలు ఏర్పరచుకోండి. ఈ వ్యవహారం అంతా, ఈ వంట వరకు తగులు మిగులు ఏం తగిలింది అంతా చూసుకుంటారు, వాళ్ళ హెడ్డగా చూసుకుంటారు. మరి మేమేం చేస్తామంటే వాక్యం, ప్రార్థన, నో అదర్ బిజినెస్. మాకు వాక్యానికి అవకాశం అండి, మేము వాక్యం చెప్పుకోవాలి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం లేకపోతే మేము వాక్యం చెప్పుకోనివ్వండి, మమ్మల్ని వాక్యం చెప్పనివ్వండి, మాకు వాక్యానికి అవకాశం అండి. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. సంఘాల్లో దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాల్లో, సమాజాల్లో, కుటుంబాల, గృహాల్లో ఈ రెండు లోపించే వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఒక ప్రశ్న అన్నానండి కొత్త సంవత్సరంలో ప్రశ్న అన్నానండి 2024లో 2025 సంవత్సరంలో 365 రోజులు కదా, 66 లీప్ సంవత్సరం కదా సంవత్సరం. ఒక ప్రశ్న అండి, 366 రోజుల్లో నీ గృహంలో ఎన్ని రోజులు కుటుంబ ప్రార్థన జరిగింది? ఎంతప్పటిగా నేనేమైనా అడగకుండా ప్రశ్న అడిగానా? నేనేమైనా 366 రోజుల్లో నీ ఇంట్లో ఎన్ని రోజులు కుటుంబ ప్రార్థన జరిగాయి? నీవు ఎంత అడుగుతాను, ఎంతకాలం అయింది నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకొని ఎంతకాలం అయింది? నీవు, నీ భార్య, నీ బిడ్డలు, తల్లిదండ్రులు, చిన్నపిల్లలు అందరూ కలిసి కూర్చొని, మాది పెద్ద కుటుంబం ఉండేది ఒకప్పుడు కట్ల, మా తాతయ్య ఉన్నప్పుడు పెద్ద కుటుంబం. మా తాత తాటిపూడి అబ్రహం గారు, మా చిన్న తాత తాటిపూడి గురువులు గారు చనిపోయారు చిరుపల్లిలో. మా ఆఖరి తాత తాటిపూడి గురువులు గారు. మా మరొక తాత అంటే మా తాతకి బామ్మతో అవుతాడు, నాకు మా నాన్న మేనం అవుతాడు, ప్రస్తుతం గాజులో సేవ చేస్తున్నారు, గోక కృపావరం గారు. ఆయన ఉంటాడు, మా దగ్గర ఉండేవాడు. ఆయన లక్ష్మీపడాడు, తాతయ్య దగ్గర లక్ష్మీపడాడు, తాతయ్య గారు కూడా గదుల పాస్టర్ అయిన ప్రస్తుతం. మా ఇంకో తాత గోకృపావరం గారు. ఒకే ఇల్లు, మా చిన్నాన్న, పెద్దనాన్న, మా అమ్మ, నాన్న, మా మేనత్తలు ముగ్గురు, వాళ్ళు అంటే చిన్న మేన పిల్ల అవడదు, ఇద్దరు మేన పిల్ల అయింది, వాళ్ళ పిల్లలు, చిన్న మేనత్త. అంటే ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన ఎవరు కూర్చోకపోయినా నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు మా తాతను కొట్టలేదు, ఎందుకంటే మా తాతని ప్రియమైన మనవాడిని, ఆఖరి మనవాడినప్పుడు నేను ఆయనకి, అప్పుడు మా తమ్ముడికి పొట్టలే, నేను ఆఖరి మనవాడినప్పటికీ మా తాతకి. సో నేను బాగా ముందుకు పెంచారు మా తాత. కానీ ఎందుకంటే వారు మా తాత తల దగ్గర, అదేంటో నాకు కూడా తెలియదు, ఎప్పుడు నేను చూడలేదు, తెలుసు చెప్పండి, టేకు తోక పెత్తం అన్నారు. దాన్ని టేకు తోక పెత్తం ఎవరు తెలుసు అక్కడ తాతలకి, పాత వాళ్ళకి టేకు తోక పెత్తం అంట. అది మా తాత తలదట. ఎవరైనా కుటుంబ ప్రార్థనలో కూర్చోకపోతే ఆ రాత్రి ఆ పెత్తంతో వాళ్ళు వీపు చేసేస్తాడు. అది పెద్దోడు, మా నాన్నైనా మా పెద్దనాన్నైనా సరే వాయించేవాడు.
ఎంతో మాకండి ఆ భక్తి రూపంలో నిలబెట్టింది, సాకుండా చేసిందాన్ని. నీ కుటుంబం మీద వలకాడయింది, నీ కొడుకుని తాగుబోతు అయ్యాడు, నీ కూతురిని విడిచారయ్యింది, నీ ఇల్లు ఒక వల్లకాడయింది. ఇంట్లో ఏమి లేదు, ఇంట్లో ఏమి లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. అడుగుతున్నాను, ఎలా నిలిచిపడతావు? ఎలా నిలిచిపడతావు? మరి అమ్మ పిల్లలు దేవుని బోధన పడుతుంది ఇంట్లో. ఆహాహా, అలా ఇంటికి వెళ్తే ఎంత గొప్ప ఉంటుందో. ఎప్పుడో మాట చెప్తుంటాను, కలకట్ల విశ్వాస పేరు కోటేశ్వరరావు గారు ప్రస్తుతం చొడవల దగ్గర భోగపడిన ప్రాంతం ఉంటాడు. నా ఇంటికి చాలా ఇష్టం, నా ఇంటికి వెళ్ళాలంటే. ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా చాలా పెద్ద ఒప్పటికే చాలా నాకని వయసులో పెద్దవాడు తండ్రి. నమ్మండి, ఏ రోజు కూడా 7 సంవత్సరాల సంఘంలో నేను పాస్టర్గా పనిచేశాను. ఏ రోజు కూడా పొరపాటున నా ముందు కుర్చీలో కూడా కూర్చున్నట్టు ధైర్యం చేయడు ఆయన. నేల మీద కూర్చునేవాడు. నా ముందు ఇప్పుడు కూడా కుర్చీలో కూర్చుంటుంది, నేల మీద. అంతా అంత వినయం, అంత భక్తి. ఇప్పుడు ఇంటి డిస్ట్రిక్ట్ వెళ్తే వెంటనే నా మంచం మీద బంపపరిచిన కూర్చోబెట్టి బైబుల్ తీసుకొచ్చిన వాడు ఇంకా స్టార్ట్ అయిపోయేది. గంటలు ఆ వాక్యం ఈ వాక్యం చెప్పుకోవడం. ఇంట్లోంచి ఆ ఇంట్లో ఏమైంది, ఎల్లం మేం చేసింది, పుల్లం మేం చేసింది, రైట్ ఆర్ రాంగ్? మండలిలో డిస్కషన్లో పాస్టర్ ఏం చేశారు, నేను సువార్త పాస్టర్ ఏం డ్రెస్ చేసుకున్నారు, పాస్టర్ గారు చీర ఎలా కట్టుకుంది, ఇక్కడ కట్టుకుంది, పనికి మాలగా కుటుంబాలారా ఏం పనులు ఎదురు పెడతాం మీ ఇళ్ళంట. వాక్యం ఇవ్వండి, ప్రార్థన చేసుకోండి, ఫ్యామిలీ కూర్చోండి. మీ అమ్మాయి కూర్చోట్లేదా, ఫోర్స్ చేయొద్దు. మీ అబ్బాయి కూర్చోట్లేదా, ఫోర్స్ చేయొద్దు. ఓ మాట, మీ ఆయన రావట్లేదా, ఫోర్స్ చేయొద్దు. మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. ఛాలెంజ్ చేస్తాను, ఒక నెల రోజుల్లో వాళ్ళు కూడా మీద కూడా మోకరిస్తారు. ట్రై చేయండి. ఇవ్వడం ఇంట్లోనా వాక్యం. ఏముందా ఇంట్లోనా? మార్త, మరియా, లాజరు ఇంట్లో ఏముండేది? వాక్యం. వాక్యం యేసు బోధింపిస్తుంది. అందుకే అంటే దేవుడు దీవించాడు. దేవజండుగా నా కోరిక, అభిలాష, నా మాట మన్నిస్తూ ఆశపడుతున్నాను. ఒకవేళ ఇప్పుడు దాకా ఆల్రెడీ జనవరి స్టార్ట్ అయ్యి 12 రోజులు అడిపోయింది, జనవరి స్టార్ట్ అయ్యి 11 రోజులు దొరికిపోయింది. ఇప్పుడు చేయకపోతే మొదలు పెట్టకపోతే మొదలు పెట్టండి. ప్రతిరోజు ప్రతి ఇంట్లో కుటుంబం జరగాలి. మనం ప్రతి ఇల్లు చిన్నపాటి సంఘం అవ్వాలి, ప్రతి ఇల్లు చిల్లుపట్టి ప్రార్థన మందిరం అవ్వాలి, ప్రతి ఇంట్లో నీతిమంతుల గుడారంలో వినిపించే రక్షణ సునాదములు 189 ఇళ్లలో వినిపించాలి. మన ఇంట్లో వినిపించాల్సింది సినిమా పాటలు కాదు, మన వినిపించాల్సింది అత్త కొడల తగులు కాదు, భార్య భర్త గొడవ కాదు. మన ఇంట్లో వినిపించాల్సింది దేవుని మాట, దేవుని బోధ, దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. మీ ఇంటిని దేవుని వాక్యం నింపుకోండి. మీట్లో దేవుని వాక్యానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకోండి. దేవునికి వాక్యం చెప్పనివ్వండి, దేవునికి వాక్యం చదవనివ్వండి, దేవునికి వాక్యం వినబడినివ్వండి, దేవునికి వాక్యం చేత విలు నింపండి. దేవునికి వాక్యం అనే మహిమ చేత వెలుగు చేత బైబిల్ చెప్తుంది, నీ వాక్యము వెళ్ళని ఒకట తోడ వెలుగుతుంది. ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ చెడు పారిపోతుంది. నీంట్లో చీకటిని తెలుగుకొట్టే శక్తి వాక్యానికి ఉంది, నీంట్లో అశాంతి తెలుగుకునే శక్తి వాక్యంకి ఉంది, నీటిని వెలుగుమయం చేసే దమ్ము వాక్యంకి ఉంది. వాక్యం నింపుకొని నీళ్ళు వెలుగుమయం కొట్టాలి, నీళ్ళు గొప్ప కొట్టాలి. తల్ల వచ్చండి, ప్రార్థన చేద్దాం. ఎలా ఉంది మీ ఇల్లు? ఎలా ఉంది మీ ఇల్లు? యేసు ప్రేమించిన ఇల్లుగా ఉందా మీ ఇల్లు? ఆయన బోధకు అవకాశం ఇచ్చి, వినిపించి, సమయాన్ని, స్థానాన్ని ఇచ్చే ఇల్లుగా ఉందా మీ ఇల్లు? ఈరోజు ఇంట్లో అశాంతి, అసమాధానం. కారణం ఏంటి? ఇంట్లో మనసు చదవట్లేదు, భార్య భర్త పడి సావట్లేదు, ఇంట్లో ఇప్పుడు ఏదో ఒక రమస్, ఏదో ఒక అశాంతి, ఏదో ఒక ప్రాబ్లం. కారణం ఏంటి? ఇంట్లో దేవుని వాక్యం లేదు. నింపుకో, దేవుని వాక్యం తింటే నింపుకో, బాగుపడతావు, దీర్చపడతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు.
వాక్యం ఫలింపచేయండి. బేతనియాలో మార్తా మరియా లాజరుల గృహముల మా 129 గృహాలు ఉండడం గాక. మా గృహాల్లో నీ బోధ వినబడును గాక. మా గృహాల్లో నీ వాక్యం వినబడును గాక. నీతి మంతుల గుడారంలో వినిపించే రక్షణ సునాదములు నిరంతరం మా ఇళ్లలో వినబడమని ప్రార్థన చేస్తూ, నీ వాక్యం వెలుగు చేత వెలిగించబడినవై, నీ సమాధానం చేత నింపబడినవై మా గృహాలు నిత్యము నీ కృపలో వర్ధిల్ల భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. జయ ప్రియ వచ్చి తప్పకుండా ప్రార్థిస్తుందాం. Hallelujah, praise God. Hallelujah, praise God. Hey